నమస్తే. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ కావడంతో అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు ఇక్కడ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి ఫ్యామిలీకి ఎవరికో ఒక వాళ్ళ బ్రదరో లేకపోతే వాళ్ళ సతీమనో వాళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కావడంతో నవీన్ యాదవ్, అజారుద్దీన్ లేకపోతే సిఎన్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా ఉపేందర్ రెడ్డి పేరు వినపడతా ఉంది. నాతో పాటు ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు, హైదరాబాద్ సిటీ గ్రంథాలయ సంస్థ చైర్మన్. నమస్తే ఉపేందర్ రెడ్డి. యా, మొన్నటి వరకు ఈ 2-3 పేర్లు మాత్రమే వినపడ్డాయి. నవీన్ యాదవ్ కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు, సిఎన్ రెడ్డి, వీళ్ళ పేర్లు వినపడుతున్నాయి. కొత్తగా మీ పేరు తెర మీదకి వస్తున్నది. చర్చలా ఉందా మీ పేరు? అధిష్టానం ఏం చెప్తుంది? మీరు నమ్ముతున్నారా? ఏమంటారు అసలు? నేను కొత్తగా ఏం లేనన్నా, నేను ఈ కాన్స్టిట్యున్సీలో 45 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే పనిచేసుకుంటూ ఇక్కడే వ్యాపారం చేసి ఇక్కడనే నేను సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడే స్టార్ట్ చేసిన గత 7 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే పనిచేసుకుంటూ నేను పోయినసారి కూడా ఎలక్షన్ నిలవడానికి పూర్తిగా 850 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ పరిధిలో, జూబ్లీ హిల్స్ ఒక్క నియోజకవర్గంలో నేను పూర్తిగా పాదయాత్ర చేసిన. అంటే ఎప్పుడు ఏ పీరియడ్ లో మీరు? మరి మొన్న గెలిచిన తర్వాత గెలవక ముందు అసలు పార్టీ ఊసు లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదో అనేది బీఆర్ఎస్ వాళ్ళ మాటలు వింటే పార్టీ అసలే రాదనే మాట ఉండే. అప్పుడు నేను ఇక్కడ పాదయాత్ర ఓన్లీ మాగంటి మీదనే చేసిన. నేను మాగంటి ఇటువంటి దుర్మార్గం చేయకు, నువ్వు చేసే పాపాలు చాలా ఉన్నాయి. డబల్ బెడ్రూమ్ ఇండ్లు సరిగ్గా ఇస్తలేవు. పేదవాళ్ళకు ఇండ్లు, వాళ్ళు అడుగు జాగ తీసుకున్న వాళ్ళకు కూడా నువ్వు పేదవాళ్ళకి ఇయ్యలే నువ్వు అని నేను అది అక్కడ కూడా పోయి పాదయాత్ర చేసి అక్కడ మొత్తం ప్రతి ఇల్లు పర్యవేక్షణ చేసి వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లుంటున్నారు, నల్లాలు లేక, స్లాబులు లేక, వర్షం పడితే ఊరుస్తుంది, అవి పై స్లాబ్ మొత్తం ఊరుస్తుంది. ఆ వర్షం పడ్డ రోజు పోయినని అక్కడికి పోయి నేను మాగంటిని ప్రశ్నిస్తే ఒక్కరోజు కూడా మాగంటి అనే వ్యక్తి నా మీద నువ్వు ఎందుకు వస్తున్నావని కానీ, నువ్వు ఎందుకు చేస్తున్నావని కానీ నా మీద ఏమి కాంట్రవర్సీ చేయలే. ఎందుకు చేయలేదంటే కాంట్రవర్సీ చేస్తే ఇంకా పెద్దగా అవుతుందని తెలుగులోడు కదా బాగా. మీ నివాసం ఇక్కడేనా? జూబ్లీ హిల్స్ లోనే మొదటి నుంచి ఇక్కడే ఉంటారా? నేను 45 సంవత్సరాల నుంచి 45 ఇయర్స్ నుంచి ఇక్కడే. నేను ఎక్కడ కూడా నివాసం లేదు. నాది ఉన్నదే కృష్ణానగర్లో ఇల్లు, జూబ్లీ హిల్స్ లో ఇల్లు. నేను ఇక్కడే ఉండి ఇక్కడే మొత్తం నేను ఎక్కడ, నా పిల్లలు ఇక్కడనే చదువుకున్నారు, నా పిల్లలు ఇక్కడనే మ్యారేజ్ చేసిన, ఇప్పుడు 2 పిల్లలు నాకు యూఎస్లో ఉన్నారు. నేను మాత్రం సేవా కార్యక్రమం 7 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాను. నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే, నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టినాడు, భద్రాచలం హోటల్ దగ్గర అనుకుంటా. స్థానికులకు మాత్రమే టికెట్, బయట వాళ్ళకి ఛాన్సే లేదని చెప్పి కళాఖండికి చెప్పేసిండు. అంటే ఒక హింట్ అయితే ఇచ్చిండు, స్థానికులకు మాత్రమే అని. ఆ స్థానికుల్లో నవీన్ యాదవ్ ఉన్నాడు, సరే అజారుద్దీన్ ఆయన ఉన్నాడా లేడా అనేది ఇదైతే, మీరు కూడా స్థానికులే. నమ్మకం ఉందా మీ వరకు? వచ్చే ఛాన్స్ ఎంత వరకు ఉంది టికెట్? ఎందుకంటే నేను పోయినసారి దగ్గర దాకా వచ్చిపోయినా. నేను అప్పుడు అజారుద్దీన్ ఇంటికి నేను పోలే. ఎప్పుడు పోయినసారి ఎలక్షన్లు అప్పుడు అన్నా ఇక టికెట్ వస్తుంది, నాకు వచ్చింది అని అంటే, ఇప్పుడున్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈయన అజారుద్దీన్ గారు ఇదే నా రూమ్లోకి వచ్చి, అన్నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వేయొద్దు, నువ్వు ఇండిపెండెంట్గానే. అంటే నేను ఏ పార్టీకి పోను అనుకున్నా ఫస్ట్. నేను ఏ పార్టీకి గలమదొక్కి నేను నాకు టికెట్ కావాలని అడగొద్దు. మనమేందో మనం చూపించుకోవాలి, మనమేందో మనం చేయాలి. కానీ ఒకరి దగ్గరికి పోయి మనం టికెట్ ఆడుకొని దేహి అని బతికేది ఎందుకని ఊరుకున్నది. అందుకనే పాదయాత్ర చేసిన ఇక్కడ మొత్తం పిల్లలకు, పేద పిల్లలకు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి చదువులు చెప్పించిన. టీ హోప్ అనే సంస్థ ఏదో విన్నా నేను, ఆ సంస్థ ద్వారా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఏంటి ఆ సంస్థ, ఏంటి దానివల్ల ఏం జరుగుతుంది అసలు? అంటే పేదవాళ్ళు ట్యూషన్కి ఇవాళ రేపు మీకు తెలియదు కాదు. హైదరాబాద్లో ఒక పిల్లోడు స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ ట్యూషన్కి పంపాలంటే ఆ తల్లి కనీసం 1000 నుంచి 1500 రూపాయలు అన్ని ఆల్ సబ్జెక్ట్ అయితే. లేదు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ చెప్పాలంటే కూడా 1000 రూపాయల నుంచి 1500 తీసుకుంటారు వాళ్ళు, ఆల్ సబ్జెక్టులు చెప్పకపోయినా. అట్లా నేను చాలా ఆలోచన చేసిన. ఇక్కడనే ఉన్న వ్యక్తిగా నా పిల్లలు కూడా చిన్నప్పటికే పేరు కాబట్టి నాకు కూడా 1000 రూపాయలు కట్టాలంటే నాకు కూడా ఎంత అయిపోయిందో తెలుసు కాబట్టి నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన 7 సంవత్సరాల క్రితం కృష్ణానగర్లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసిన. టీచర్లను పెట్టి మొత్తం బిల్డింగ్ కిరాయి తీసుకొని
వాళ్ళకు 3 నుంచి 7 వరకు ట్యూషన్ చెప్పాలి. అది ఏ పిల్లోడైనా కానీ, ఉన్నోడు పిల్లోడు కానీ, ఉపేందర్ రెడ్డి పిల్లలు వచ్చినా చెప్పాలి, భార్గవ పిల్లలు వచ్చినా చెప్పాలి, ఎవరి పిల్లలు వచ్చినా అక్కడ ట్యూషన్ చెప్పాలి, ఫ్రీగా చెప్పాలి. వాళ్ళకు నాణ్యమైన టీచర్లతో చెప్పించడం అదంతా మీరే చూసుకుంటారు. అది మొత్తం మేము అది చూసినాం. చూసినాక కృష్ణానగర్లో పెట్టేటప్పుడు అందరినీ విచారించిన ఎట్లుంటుందంటే గట్టి విషయానికి ఎవడు వస్తాడన్నా, నువ్వు లేని పని అంతా పెట్టుకుంటున్నావు, నెలకు వచ్చే వరకు జీతాలు ఇవ్వాలి, నెలకు వచ్చే వరకు రెంట్ కట్టాలి, ఇవన్నీ ఎడైతే మీతో అంటే ట్రై చేస్తున్నా. నేనేమి దేవుని కాదు సక్సెస్ అవుతుందని. నేను హైదరాబాద్ నుంచి ఊరు నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు నేను కూడా ఇట్లా ఎర్రబస్ ఎక్కి వచ్చిన. ఒక గొంగడి అంటే తెలుసో తెలియదో మీకు, కానీ గొంగడని గొర్రెలు తీసి ఉన్ని చేసి గొంగడి చేస్తారు. 2 గొంగడి మూటలు పెట్టుకొని 2 పిల్లల్ని ఎత్తుకొని వచ్చిన హైదరాబాద్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ మైనార్టీ ఓట్లు చాలా కీలకమైన ఓట్లు కనిపిస్తున్నాయి. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ కూడా కొన్ని బాగానే ఓట్లు వచ్చినాయి అనుకుంటా ఆయన నాకు తెలిసి. ఇక్కడ ఎంఐఎం పార్టీ ఒకటే చెప్తుంది, మైనార్టీ అభ్యర్థిని పెడితేనే మేము సపోర్ట్ చేస్తాం, లేదంటే సపోర్ట్ చేయమని చెప్తున్నాం. ఎంఐఎం సపోర్టు ఒకవేళ లేకపోతే మీరు ఏం చేయబోతారు? ఎట్లా మీరు అంటే మీరు అనేది అది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఎవరికి ఇచ్చినా ముస్లింలకు ఇవ్వకండి. ఎంఐఎం పార్టీ స్టేట్మెంట్ ఏంటంటే మైనార్టీలకే ఇవ్వాలనేది వాళ్ళది కళాఖండగా చెప్తున్నారు. అంటే వాళ్ళ మైనార్టీని ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళ తరపున ఇవ్వాలి, వాళ్ళ పార్టీని ఇవ్వాలి, మా కాంగ్రెస్ పార్టీ ఇయ్యరు. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్, మీకున్న ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, అది కూడా కరెక్టే కావచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఎవరికైతే టికెట్ ఇస్తారో ముస్లింకి ఇస్తే మేము చేయం, తెలుగు వాళ్ళకి ఎవరికి ఇచ్చినా చేస్తాం, లేకపోతే మేము క్యాండిడేట్ నిలబెడతాం ఎంఐఎం నుంచి. ఓకే, మీ పార్టీ నుంచి మైనార్టీ క్యాండిడేట్ ని నిలబెడితే మీరు సపోర్ట్ చేయరు? మీరు అంటే ఉపేందర్ రెడ్డి సపోర్ట్ చేయరు? ఉపేందర్ రెడ్డి కాదు, ఎంఐఎం పార్టీ చేయదంట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందో లేదు, వాళ్ళు అన్నది ఒకటే, మీరు ఎంఐఎం పార్టీ కనుక మీరు ముస్లిం కనుక టికెట్ ఇస్తే మేము చెప్పిన వాళ్ళకి ఇస్తే ఓకే, ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తెలుగు వాళ్ళకి ముస్లింకే ఇస్తాం మేము అంటే మేము సపోర్ట్ చేయం అని అది కరాఖండ్గా చెప్పినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశాలు లేవా? ఎందుకంటే అధికారంలో ఉన్నారు, ఒకవైపు హైదరాబాద్లో చాలా బలహీనంగా ఉంది పార్టీ, వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సిందేనా? ఖచ్చితంగా ఉంటే మంచిది. ఎందుకు అంటే మనం వాళ్ళతోనే ప్రయాణం చేస్తున్నాం. మనకు ముస్లింలు వేరు వీళ్ళు వేరు అని మనం భావించట్లేదు కాంగ్రెస్ పార్టీ, అది బీజేపీ భావిస్తుంది. వాళ్ళు ఏంటంటే విభజించి పాలించి అనే ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అది వాళ్ళు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అట్లా లేదు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని నిజంగా హైదరాబాద్లో రేపు పొద్దున జిహెచ్ఎంసీ కానీ వేలు కానీ మనం ఉండాలంటే ఎప్పుడు కలయిక ఉంటేనే, అన్నదమ్ముల ఇద్దరం ఉంటే కలయిక ఉంటే ఆ కుటుంబం గట్టిగా ఉంటుంది. కానీ ఎవరి వాళ్ళు విడిపోతే ఆ కుటుంబంలో అంత శ్రేయస్సు ఉండదని నేను భావించేటువంటి. ఇప్పుడు నవీన్ యాదవ్ గతంలో కూడా పోటీ చేసిండు, ఆయన కంటెస్టెడ్ ఎమ్మెల్యే. నవీన్ యాదవ్ కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా సన్నిహితుడు, లేకపోతే ఆర్థికంగా బలవంతుడు, మాస్ ఫాలోయింగ్ అది ఇది అని చెప్తుంటారు. అజారుద్దీన్ విషయానికి వస్తే అజారుద్దీన్ ఏఐసిసిలో లాబింగ్ చేస్తున్నాడు టికెట్ కోసం అనేది కూడా చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరిని దాటుకొని ఉపేందర్ రెడ్డి దగ్గరికి టికెట్ ఎట్లా వస్తుంది, ఎట్లా అంటున్నా నేను? టికెట్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళిద్దరిని చూసారు కదా, ఇప్పుడు ఇద్దరు ఆల్రెడీ పోటీ చేసి, ఇప్పుడు అజారుద్దీన్ చూసారు. అజారుద్దీన్ గెలిస్తే నిన్న టైంలో గెలవాలి ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ ఊపు, రేవంత్ అన్న ఊపు ఇట్లా పిడికిలు బట్టి గోడ గుద్దితే గోడ వాళ్ళగే పరిస్థితి అప్పుడు వచ్చింది మొన్న. అప్పుడే నువ్వు అజారుద్దీన్ గెలవలే. ఎందుకు గెలవలేదో మాకు తెలియదు, అది దేవునికి తెలుసు, నీకు కూడా తెలుసు ఎందుకు గెలవలేదో. మీరు ఏం తప్పులు చేసారో మీకు తెలుసు. మీరు ఇప్పటి వరకు ఓడిపోయిన కాంచి ఒక్కరోజు డివిజన్లో మీటింగ్ పెట్టలే. మీరు మనం వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడాలి. మనం ఎందుకు ఓడిపోయినాం, కాన్స్టిట్యూన్సీలో తిరగట్లేదు ఓడిపోయిన దగ్గర నుంచి అసలు రాడన్న ఆయన ఇప్పటివరకు రాలే. ఇప్పుడు తిరుగుతున్నాడు, వల్ల తిరగని మేము వద్దంటలేము. కానీ అది పార్టీకి ఇబ్బంది అవుతుంది. అది రేపు పొద్దున ఒక నాకు కాదు, నా ఉపేందర్ రెడ్డికి ఏం పోయేది లేదు. ఉపేందర్ రెడ్డి మంచిగా తింటాడు, పాడుకుంటాడు, పిలిస్తే పోతాడు, లేకపోతే లేదు. నేను ఒకవేళ ఇవాళ వచ్చినా నేను కూడా ఎందుకుండాని అని నేను కూడా వచ్చినా, నువ్వు కూడా చేస్తున్నావు, చేయి. హైకమాండ్ ఇష్టం కదా, అది సీఎం గారు మాట్లాడుకోవాలి, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎవరైతే మనకు పనిచేస్తారు, రేపు ఎవరైతే ఇక్కడ స్థానికులుగా 45 సంవత్సరాల నుంచి ఒక పొయ్యి కదలకుండా
అదే పొయ్యి కింద వండుకొని తినే మనిషి ఎవరున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీకి పోలే. ఇప్పుడు అజారుద్దీన్కి ఇస్తే ఉపేందర్ రెడ్డి సపోర్ట్ చేస్తాడా జూబ్లీహిల్స్లో? ఇక్కడ అది హైకమాండ్ అంటే చేయాలి. ఒకవేళ హైకమాండ్ నిర్ణయించి అది అది ఆయనకి ఇచ్చిన నేను చేయాలి, నాకు ఇచ్చిన ఆయన చేయాలి. ఎందుకంటే నువ్వు పోయినసారి కూడా నీకు చేసినా కదా నేను మంచిగా. ఈసారి కూడా సపోర్ట్ చేసిరా గతంలో ఆయనకి? ఫుల్ సపోర్ట్. నా ఆఫీసులోనే వచ్చింది. నా ఆఫీస్తోనే ఆయన ఇక్కడ ఇప్పటికీ ఆయనకి ఆఫీస్ ఉందో అడగండి, ప్రజలతో చెప్తారు. ఇంకా ఆయనకి ఇప్పటికి ఆఫీస్ లేదు ఇక్కడ. ఇప్పుడు నాకు ఇది 7 సంవత్సరాలు వచ్చిన ఆఫీస్ ఇది. నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇంకో ఆఫీస్ కూడా ఉంది కృష్ణానగర్లో. అజారుద్దీన్ పక్కన పెడితే నవీన్ యాదవ్ గురించి చర్చ జరుగుతుంది. టికెట్ ఆయనకి అని కూడా చర్చ ఇది కూడా ఉంది. నవీన్ యాదవ్ అజారుద్దీన్ ఇద్దరిని దాటుకొని ఉపేందర్ రెడ్డి దగ్గరికి ఎలా వస్తుంది, ఏం చెప్తారు దాని గురించి? నేను ఒక కృష్ణానగర్ వాసిగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 45 సంవత్సరాలు ఎడతెరపు లేని ఒక 7 సంవత్సరాల నుంచి అయితే ఎడతెరపు లేని సేవ చేసుకుంటూ, పేదవాడు అంటే నా కొడుకు అని, పేదవాడు ఇంట్లో పెళ్ళి అంటే నా బిడ్డ పెళ్ళి అని భావించే వ్యక్తిగా నేను 500 పెళ్ళిళ్ళు ఇప్పటికీ కాన్స్టిట్యున్సీలో చేసిన. నా ఆఫీసులో 1000 కుర్చీలు ఉంటాయి. టెంట్ సామాన్ మొత్తం ఉంటుంది. నా సెంట్ సామాన్ పోతుంది, వాళ్ళకు ఫుడ్ తినడానికి ఫుడ్ పోతుంది, బియ్యం ఉప్పు కూరగాయలు మొత్తం పోయి మా వాళ్ళు పోయి ఇచ్చి ఆడ పెళ్లి చేసి వస్తారు. నేను కూడా ఆ పెళ్లి పోయి భోజనం చేసి వస్తాను. ఇప్పుడు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాడు కదా నవీన్ యాదవ్, ఆర్థికంగా ఏమైనా చూసి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆర్థికం పెద్దగా అవసరం లేదు. అధికార పార్టీ ప్లస్ అందులో కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలలో ఉంటుంది, ఇంటి పార్టీలలో ఉంటుంది. కానీ అధికార పార్టీ ఒకటి, మరి కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల గల చరిత్ర ఉన్న పార్టీకి నేనేందో పెద్ద బలవంతుని మేము చెప్పుకుంటే మాది మేము కొంచెం కిందికి దిగజారినట్టే, పార్టీని దిగజారినట్టే అవుతుంది. కాబట్టి మేము ఎక్కడ కూడా పార్టీకి అనుబంధంగానే ఉంటాం. కానీ నేనెంతో పెద్ద బలవంతుని, నేను ఆయన కంటే నేను కూడా ఏం తక్కువ అని నేను చెప్పడానికి రాలే. నేను కూడా పార్టీ ఎందుకు ఇవ్వద్దు అంటే వాళ్ళకి ఆల్రెడీ అవకాశాలు వచ్చినాయి. వాళ్ళకి ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నారా లేదా వాళ్ళ ఇష్టం, వాళ్ళ మనసు వాళ్ళే చెప్పుకోవాలి. మైనార్టీ ఓట్లు చాలా కీలకం కదా ఇక్కడ. 1,20,000కు పైగా ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. మైనార్టీ ఓట్లు మీ వైపు ఎట్లా తిప్పుకుంటారు? మేము తిప్పుకుంటాం. ఎందుకంటే మేము ఇక్కడ ఒక ముస్లిం ఒక ఉపేందర్ రెడ్డి లాగా చూడరు ఇక్కడ. ఎందుకంటే మేము ఇక్కడనే ఉన్నాం కాబట్టి మాకు ముస్లింల గురించి చాలా బాగా తెలుసు. ముస్లిం అన్నలతో మేము వాళ్ళకు ఈద్ ముబారకైనా ఆడిపోతాం. వాళ్ళు మా పండుగలు అయితే కూడా మా ఇంటికి వచ్చి తింటారు వాళ్ళు. అట్లా కాబట్టి మాకేమి అది పుట్టియడమే అది కరెక్ట్ కాదని అనుకునేది. చివరిగా చెప్పండి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ ప్రజలకు ఉపేందర్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటారు, ఏం చెప్తారు? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. మీరు అజారుద్దీన్ని చూసిండ్రు. ఈ 17 నెలల్లో ఆయన ఎంతవరకు ప్రజల్లో ఉన్నాడు, ఎంతవరకు ప్రజలతోని మమేకమై సాధక బాధలు తెలుసుకున్నాడు, ఎక్కడ ఏం చేసిండో అది ప్రజలకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పటికీ నిరంతరం కనీసం 9 నుంచి 10 గంటలు ఇక్కడ ఆఫీసులోనే ఉంటాడు ఉపేందర్ రెడ్డి. ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు పెళ్ళి అని వచ్చినా, పేరంటం అని వచ్చినా, ఏమైనా చనిపోయినని వచ్చినా, నా పిల్లలు వచ్చి అన్న పలానా వాళ్ళు చనిపోయిన పోవాలంటే నేను పోలేకపోయినా మా పిల్లలతో పైసలు ఇచ్చి పంపుతానే. నా శక్తి అనుసారం 5,000 2,000 ఎంతో కొంత నేనైతే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. పెళ్ళి అంటే అయితే నా దగ్గర పెళ్ళి కానుకనే ఉంది. ఆ పెళ్లి కానుక అది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఆ పెళ్లి కానుక పట్టుకొని మా వాళ్ళు పోతారు, ఇక్కడ నుంచి కూరగాయలు అన్నీ ఇస్తారు, ప్లస్ అన్ని ఉప్పు బియ్యం అని బియ్యం చూడిపోండి ఇంకా ఇప్పటికీ. ఇప్పుడు మొన్నటి నుంచి ఎందుకు బంద్ చేసిన అంటే నా మీద కాంట్రవర్సీ చేస్తున్నారు అందరు. ఉపేందర్ రెడ్డికి ఏం పని, ఉపేందర్ రెడ్డిని ఏంది అని కొంచెం కాంట్రవర్సీ చేస్తే నేను కూడా మనం ఉంటే సైలెంట్గా ఉంటే అవతలని బాధ కూడా తెలుసు. బయట నడుస్తుంది ఏంటంటే ఆల్రెడీ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నాడు కదా, ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఎందుకు అనేది జరుగుతున్న చర్చ. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటే నాకు ఫస్ట్ నుంచి నా కృష్ణానగర్ ఇల్లే నేను ఒక స్కూల్కి ఇచ్చి పెట్టుకున్నా. అట్లా మరి ఏ ఉద్దేశం మీద నాకు సీఎం గారు ఇచ్చారో తెలియదు. కానీ ఇవాళ కూడా నేను డిసెంబర్ 11 నాడు నేను ప్రమాణ స్వీకారం చేసిన. 3వ తారీఖు నాడు రిలీజ్ అయింది నా ఆర్డర్. 11 నాడు ప్రమాణ స్వీకారం చేసిన. అదే రోజు గుడికి శంకుస్థాపన కూడా చేసిన అదే రోజు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఆ గుడి కంప్లీట్ అయ్యి మొత్తం అన్ని పండుగలు చేసి నిన్నటితోని బోనాలతో లాస్ట్ అయింది. అన్ని పండుగలు చేసి గుడి కూడా నా సొంతం కట్టించిన.
ఎందుకు గుడి కట్టించారు సార్ మీరు అంటే, నేను అడిగి పోయినాక నాకు ఇట్లా ఆర్డర్ వచ్చింది అనగానే మా సెక్రటరీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు నా ఆఫీస్కి. సార్ ఇట్లా మేము గుడి కట్టాలనుకుంటున్నాము, ఎల్లమ్మ తల్లి ఒక 60 ఏళ్ళ నుంచి కళ ఉంది సార్, ఏ చైర్మన్ వచ్చినా మాకు కలవనిస్తలేరు అంటే, గుడి కట్టడానికి ఏముందమ్మా, మంచిదే కదా, మీరు మంచి పనే చేస్తున్నారు, అది పిల్లలు కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. గుడి చదువుకునే పిల్లలు కూడా ఆశీర్వాదమే దొరుకుతుంది కదా అమ్మవారిది అని చెప్తే, నేను సరే అన్న. పోయిన శంకుస్థాపన చేసిన కరెక్ట్ 4 నెలల 4-6 రోజులకు నేను గుడి మొత్తం కంప్లీట్ అయింది. అమ్మవారిని తెచ్చినాం అక్కడి నుంచి, అమ్మవారిని కూర్చునేబెట్టి పెద్ద పండగ చేసి, నిన్న లాస్ట్కు బోనాల పండుగ కూడా అద్దెకి దాకా పిలిస్తే వచ్చి భోజనం చేసిపోయాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది అధికార పార్టీ కావడంతో చాలామంది ఆశావాహులు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్పై టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 3-4 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, అందులో ఉపేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. చూద్దాం హైకమాండ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇక్కడ మైనారిటీ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. మైనారిటీ ఓట్లను ఎట్లా డైవర్ట్ చేస్తారు, ఒకవేళ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా, మైనారిటీకి ఇస్తేనే సపోర్ట్ చేస్తామని ఒకవైపు ఎంఐఎం పార్టీ స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంది. ఎవరిని డిసైడ్ చేస్తారు చూద్దాం.